అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి షిఫ్ట్ చేయడం జరిగింది. 2012 మోడల్ అనమాట. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ నెంబర్తో అయితే మీరు షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 78,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ఫ్రెండ్స్. ఇది ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను, నాకైతే కాల్ చేయండి. ఇంకా వివరంగా డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,30,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే డీటెయిల్గా అయితే వెహికల్ చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. షిఫ్ట్ VDI అనమాట. 2012 విజయవాడలో అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గరికి అయితే వీడియో చేయడానికి వచ్చింది. 2012 మోడల్ అనమాట. వెహికల్ అంతా బాగుంది. నేనైతే చెక్ చేశాను. ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది వెహికల్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోగ్ ల్యాంప్ అయితే డ్యామేజ్ అయిపోయి ఉంది. ఈ ఫోగ్ ల్యాంప్ కూడా అంతగా క్లారిటీగా అయితే లేదు, కొంచెం అయితే క్లీన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎదర బంపర్ కానీ గ్రిల్ కానీ చాలా అయితే బాగుంది, ఎక్సలెంట్గా అయితే ఉంది. మనం హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజెస్ కానీ వాటర్ రావడం కానీ అలాంటివి అయితే ఏం లేవు. బానెట్ మీద చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు అనమాట. డెంట్స్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకోవచ్చు. 100కి 70% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఓవరాల్గా అయితే ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి వెహికల్. ఫ్రెండ్స్, ఇక్కడ కింద అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కనబడుతున్నాయి కింద స్క్రాచెస్ ఫుట్ బోర్డుకి. అలాగే ఇక్కడ ఒక డెంట్ అయితే కనబడుతుంది మనకి వెహికల్కి. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. అలాగే టైర్ కూడా చూసుకోవచ్చు, 70% అయితే టైర్ అయితే ఉంది. అలాగే టైర్ ల్యాంప్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. డిక్కీ పరంగా చూసుకున్నట్టయితే డిక్కీ దగ్గర ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే కనపడుతుంది మనకి. మిగతాదంతా బాగుంది. డిక్కీ డోర్ కానీ మొత్తం చాలా బాగుంది. బంపర్ కానీ, బంపర్కి ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే ఉంది, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బంపర్ ఒకటి అయితే ఊడిపోయి ఉంది క్లిప్లో నుంచి. ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ మొత్తం సెట్ చేసి కార్ బజార్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదే జరిగేది కార్ బజార్లో. అలాగే ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, బ్యాక్ డోరు చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే కనపడుతుంది కింద, టచ్ అప్ అయితే చేసినట్టున్నారు, కలర్ అయితే కనపడుతుంది. ఇదన్నమాట ఓవరాల్గా వెహికల్ చూశారు కదా. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రండి. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. డోర్ ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. ఇది రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, ఎక్కడ చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఇక్కడ డెడ్లు పెట్టడం కానీ పేస్ట్ పెట్టడం కానీ ఏమీ లేదు, బాగుంది. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు అనమాట. డిక్కీ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఇలాగా రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది. రెస్ట్ అయితే ఎక్కడ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. ఏమి యాక్సిడెంట్ అయ్యి అయితే ఏం జరగలేదు. గూడ్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది షిఫ్ట్కి, మరి అంత ఇరుగ్గా అయితే ఏమి ఉండదు. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట చూసుకోవచ్చు మనం. లైనింగ్ అలాగే ఉండి బండితో పాటు వచ్చిన డోరే అనమాట, ఏం చేంజ్ కాలేదు. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అనమాట చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే. డోర్ ఎక్కడ చేంజ్ కాలేదు, నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు మనం. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 70% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, 100కి 70% ఉన్నాయి సీట్ కవర్స్. అంతా పర్ఫెక్ట్గా అయితే ఏం లేవు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు, సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. చూసారు కదా వెహికల్ ఇది ఇంటీరియర్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ పరంగా అయితే చాలా బాగుంది. నేనైతే డ్రైవ్ చేశాను, ఇంజన్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ అలాంటిది అయితే ఏం రావట్లేదు, చాలా బాగుంది. అలాగే యాప్రాన్స్ చూసుకోవచ్చు, ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఏం జరగలేదు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. 2 యాప్రాన్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే మనం రేడియేటర్ పట్టీ చూసుకోవచ్చు, పట్టీ ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన పట్టీయే ఉందన్నమాట. ఇంజన్ ఇలా చూడడానికి కొంచెం డస్ట్గా ఉంది కానీ ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను, మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి, వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయింది. అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీకైతే చూపిస్తాను చూడండి. సార్ కొంచెం ఎక్సలేటర్ కదా. ఆపేయండి సార్ ఇంజన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది, నేనైతే చూశాను, చెక్ చేశాను. ఇదే అనమాట షిఫ్ట్ 2012 ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట. వన్ నెంబర్ వచ్చేసి 238. ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబరే ఉంటుంది, నాకైతే కాల్ చేయండి. ఓవరాల్గా ఇదే అనమాట షిఫ్ట్ 2012. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకే చూపించాను కదా, ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ అవ్వలేదు, ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది వెహికల్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 70% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఏసీ చూసుకోవచ్చు, చిల్డ్గా ఉంది, 100కి 100% అయితే ఏసీ ఉంది. బాటమ్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. నేనైతే వెహికల్ డ్రైవ్ చేశాను, నేను డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ అయితే పెడతారనమాట. మీకు ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. మనం టైర్స్ చూసుకున్నట్టయితే 60 నుంచి 70% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంజన్ కూడా, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ రావట్లేదు. ఇంజన్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది, బాటమ్ కూడా బాగుంది. వెహికల్ అయితే టోటల్గా అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా అయితే ఉంది. నేనైతే మంచి వెహికల్సే ప్రమోట్ చేస్తాను, బాగలేని వెహికల్స్ అయితే ప్రమోట్ చేయను. కాబట్టి ప్రతి వెహికల్ బాగుందని చెప్తాను. ముందే నేను చెక్ చేసుకొని అన్నీ చూసుకున్న తర్వాతే వెహికల్ అనేది పెడతానమాట నేను. ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి 7793949290 నా సెల్ నెంబర్ అనమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ గురించి నాకైతే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ అయితే ఉంటుంది ఈ వెహికల్కి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,30,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. నాకైతే కాల్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.